నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలేఖస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వెజిటేబుల్ ఆలు ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకు బయటికి వెళ్ళి తినాలనిపిస్తే మనం ఇంట్లో ఈజీగా ఇలా త్వరగా చేసేసుకోవచ్చు. ముందుగా మనం ఈ రెసిపీ చేసుకోవాలి అనుకుంటే ఇలా కూరగాయల్ని మంచిగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరాను యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా కూరగాయలని వేసుకున్న తర్వాత మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కూరగాయలన్నింటినీ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సాల్ట్ వేసుకొని వేగనిచ్చుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మంటను అడ్జస్ట్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో కూరగాయలని వేపుకోవాలి. మరీ ఎక్కువగా వేపుకోవద్దు, కొంచెం మామూలుగానే వేపుకోవాలి. తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం పొడిని కూడా వేసుకోవాలి. కారం పొడి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మనం రైస్ వండుకున్నాం కదా, ఆ రైస్ను ఇలా పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న కొంచెం కారం పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని మనం రైస్ మొత్తం మంచిగా కింద నుంచి కూరగాయలతో కలిసిపోయేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇలా రైస్ అంతటిని మనం ఇలా కలుపుకుంటూ చేయడం వల్ల సాల్ట్ అంతా మంచిగా రైస్కి పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. నాకు సాల్ట్ సరిపోలేదు, నేను మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆలుని ఇలా పక్కకి ఫ్రై చేసుకొని పెట్టుకొని రైస్ పైన వేసుకోవాలి. అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో వెజిటేబుల్ ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో మనం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని చేసుకోవచ్చు. మన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ఇలా వెరైటీస్ చేసి పెడితే. మీరు కూడా నేను చేసిన ఫ్రైడ్ రైస్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లోని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.